ఏపీలో తడిచిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. విజయవాడలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వర్క్ షాప్ లో కాకాణి పాల్గొన్నారు. ఇన్పుట్ సబ్సిడీని సీజన్ ముగిసేలోపే అందిస్తామని చెప్పారు మంత్రి. వ్యవసాయానికి మేలు చేసే విధానాలతో పాటు తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ ఆదాయం కల్పించడం ఎలా అనే అంశంపై చర్చించినట్టు చెప్పారు. ఏపీకి ఇన్ గ్యాప్ సర్టిఫికేట్ రావడం సంతోషంగా ఉందన్నారు. రైతుల ముంగిటికే ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సంతోషించాల్సినటువంటి విషయం ఈ ఎండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఈరోజు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అనేక రకాలైనటువంటి రైతు సంక్షేమ నిర్ణయాలు ఈరోజు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి ఈ దేశంలోనే అనేక రకాలైనటువంటి సంస్థలు ఆంధ్ర రాష్ట్రంతో పనిచేయడానికి మొగ్గు చూపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు. అందులో భాగంగా ఈరోజు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని రాబోయే రోజుల్లో రైతులకి ఏ విధంగా అయితే మనం అన్ని విధాల అండగా నిలుస్తున్నామో, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి పెట్టుబడి, రైతు భరోసా పెట్టుబడి ఇస్తున్నాం. అదనంగా ఈరోజు మల్టీ ఫెసిలిటీ సెంటర్స్ పండించినటువంటి ధాన్యాన్ని ఈరోజు నిలువ ఉంచుకునే దానికి గోదాములు నిర్మిస్తున్నాం.